గ్రామస్తులందరికీ అలాగే నందివాడ నాయకులందరికీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద నా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణలో నేను కూడా పాల్గొనడం జరిగింది పెద్దలందరితో పాటు. ఆ రోజు చెప్పాను, దీంట్లో మనకి ఎప్పుడు రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుంది, రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఆయన సంక్షేమం అనే దానికి ఆచుడు, సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలనేది కూడా తెలిసిన వ్యక్తి. అదే రకంగా మనకి అప్పట్లో మనం ఈ పింఛన్లు స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా ఆనందంగా వీళ్ళ మన మన పెద్దలకు ఇస్తున్నట్టు గౌరవ వేతనం కింద ఇచ్చారే తప్పితే వాళ్ళకి ఏదో ముష్టేస్తున్నట్టు ఇలాగ ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ రోజు చేయలేదు. మనం ఈ 5 ఏళ్ళుగా మనం కోల్పోయిన ప్రజలందరూ కోల్పోయిన ఏంటంటే ఇచ్చే సంక్షేమాన్ని దుర్మార్గంగా అంటే మీ ఎంత దారుణంగా ఇచ్చారో మీకు అందరికీ తెలిసి ముందంతా మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, మేము చెప్పిందే చేయాలి, మేము నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అనే స్థాయిలోకి తీసుకెళ్ళిన పరిస్థితి నుంచి మన బాబు గారు చక్కగా క్లియర్గా చెప్పారు. ఆ టైంలోనే మనం సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ కింద మనం ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా అదే సంక్షేమాన్ని మనం ప్రామిస్ చేసినట్టుగా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈ మొదటి 1వ తారీఖుకి 7,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి 7,000 పైన ఆయనకి చంద్రబాబు గారు చెప్తే చేస్తారంటానికి తార్కాణం ఇది. అది చిన్న విషయం కాదు. మన దగ్గర ఖజానాలో మొన్నే నేను వెళ్ళి కూర్చుంటే మొన్నటి దాకా వేరే రకంగా ఉండేది, మనకి ఏదో రకమైన డబ్బులు ఎక్కడో కాడ ఉండే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయి సుమారుగా అది కూడా 560 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం నడపడానికి. అది కూడా మన గవర్నర్ని అలర్ట్ చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తుంటే అవి కూడా ఇవ్వకుండా ఆపిన పరిస్థితుల్లో వచ్చి మిగిలి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 7,000 చొప్పున ఇంతమందికి ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. కానీ చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు మనం అందరం కూడా పండగలా చేసుకుందాం. చెప్పిన మాట చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం నిరూపించుకుంటూ 7,000 ప్రతి మినిమం